ఘోర ప్రమాదం జరిగింది. నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గుండెలు చెరువయ్యాయి. కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. ఇక మాకు దిక్కెవరు అంటూ గుండెలు బాదుకుంటున్నాయి. అలాంటి సమయంలో ప్రభుత్వ ప్రతినిధులుగా వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? కన్నీళ్లు తొడవాలి, ఓదార్పునివ్వాలి, భుజం తట్టాలి, భరోసానివ్వాలి. కానీ లోకేష్, పవన్ కళ్యాణ్ ఏం చేశారు? ఒకరు అహంకారం చూపిస్తే మరొకరు అనుభవ రాహిత్యం ప్రదర్శించారు. ఒకరు మానవత్వం మరిస్తే మరొకరు మృతదేహాల సాక్షిగా రాజకీయం చేశారు. ఒకరు అసహనం వ్యక్తం చేస్తే మరొకరు అబద్ధాలు వండివార్చారు. ఒకరు కార్మిక సంఘాల నేతలపై మాటల దాడి చేస్తే మరొకరు కార్మిక సంఘాలనే విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అసలు వీళ్లకు ఒక ప్రాణం విలువేంటో తెలుసా? కార్మికుల ఆందోళన, ఆత్మఘోషను రాజకీయం చేయడమేంటి? పరామర్శకు వచ్చి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేయడం ఏంటి? విశాఖ భూముల వ్యవహారంలో అయినా, విశాఖ స్టీల్ ప్లాంట్ మృతుల కుటుంబాలకు పరామర్శ విషయంలో అయినా సకల శాఖల విధ్వంస మంత్రి గారిది ఒకటే తీరు. 99 పైసలకే భూములు దోచిపెట్టడం ఏంటని ప్రశ్నిస్తే తప్పేంటి సార్, నేను ఇస్తాను, 99 పైసలకు గజం కాదు, ఎకరం కాదు, మొత్తం భూమి రాసిచ్చేస్తానంటూ అహంకారం ప్రదర్శిస్తారు. అదే స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తే మాత్రం వాళ్ళు అడుగుతారు వాళ్ళదేం పోయిందని అహంభావం చూపిస్తారు. అంటే కార్మికులన్నా, వారి ప్రాణాలన్నా, వారి కుటుంబాలన్నా చాలా చులకన భావం. బినామీలపై మాత్రం ఎనలేని ప్రేమ. అసలు స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరగగానే హుటాహుటిన వెళ్ళి బాధిత కుటుంబాలను పరామర్శించాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు. మరి లోకేష్ అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఆయనేమన్నా ముఖ్యమంత్రి? పోనీ పరిశ్రమల శాఖ మంత్రి? వెళ్తే వెళ్ళారు. వెళ్ళాక చేయాల్సిందేంటి? బాధితులకు బాసటగా నిలవాలి, కార్మిక సంఘాల నాయకులతో సహనంతో వ్యవహరించాలి, విజ్ఞతతో మాట్లాడాలి, వివేకం చూపించాలి. కానీ మన మంత్రి గారు ఏం చేశారు? మీరు మీ కుటుంబంలో ఎవరూ చనిపోలేదు కదా అంటూ అహంకారం ప్రదర్శించారు. కార్మికులు చనిపోతే వారితో రక్త సంబంధం ఉన్న వాళ్లే మాట్లాడాలా? తోటి కార్మికులు అన్యాయంగా చనిపోతే వారికి కోపం రాకూడదా? ఏళ్లకు ఏళ్లుగా తమతో పాటు పనిచేసిన వాళ్ళు ఒక్కసారిగా దూరం అయితే వారికి ఆగ్రహం రాదా? వరుస ప్రమాదాలపై ఇటు యాజమాన్యాన్ని, అటు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తున్న నిర్లక్ష్యం వీడకపోవడం వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోతే కార్మిక సంఘాలు ఆగ్రహం కట్టలు తెంచుకోదా? ఎవరు చనిపోలేదు, నేను చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఇక మన డిప్యూటీ సీఎం గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆయన కూడా బాధిత కుటుంబాల పరామర్శకు వెళ్ళారు. మీడియా ప్రతినిధులు ప్రమాదంపై ప్రశ్నలు అడిగితే నాకు అనుభవం లేదు, నేనేమి చేయలేనంటూ సేమ్ డైలాగ్ రిపీట్ చేశారు. ఆయనకు ఆర్థిక వ్యవస్థపై అనుభవం లేదు, బడ్జెట్ లెక్కలపై అనుభవం లేదు, పరిశ్రమలు, ఆ పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలపై అనుభవం లేదు, కనీసం ఆయన వెలగబెడుతున్న శాఖలపై కూడా ఆయనకు ఏమాత్రం అనుభవం లేదు. ఆ మాత్రం దానికి అందాక వెళ్ళడం దేనికి అంటే అక్కడ కూడా రాజకీయం చేయాలి కాబట్టి. 2014 ముందు 10 ఏళ్లు కాంగ్రెస్ హయాంలో, 2019 తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం అయిపోయిందట. ఆ మధ్యలో 2014-19 చంద్రబాబు హయాంలో ఏం జరిగిందో మాత్రం చెప్పరట. అక్కడితో ఆగారంటే కానే కాదు. కార్మిక సంఘాలపైన బురద జల్లారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఒక్కో ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కోలా బిహేవ్ చేస్తాయట. నాడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం వైఎస్ఆర్సీపీతో కార్మిక సంఘాలు కుమ్మక్కయ్యాయట. ఈ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 10 మంది కార్మికులు అన్యాయంగా చనిపోతే మాట్లాడాల్సింది ఇలాగేనా? కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని వారిపై బురద జల్లడం న్యాయమేనా? ఒక డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ మాట్లాడేది ఇలాగేనా? ఆయనకు అనుభవం లేదు సరే, కనీసం ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదా? మృతదేహాల మధ్యలో కూడా రాజకీయమేనా? ఇది కూడా చంద్రబాబు ట్రైనింగేనా? నేను ఎంటైర్ యూనియన్స్తో మాట్లాడాను. నేను ఆ రోజు అందరినీ చేతులు ఎత్తమని అడిగాను. ఒక్కళ్ళు చేతులు ఎత్తాను. ఆ రోజు ఢిల్లీ తీసుకెళ్తాం రండి క్యాప్టివ్ మైన్స్ గురించి అంటే అందరూ కన్వీనియంట్గా ఆ రోజు ఒక్కళ్ళు చేతులు ఎత్తాను. అంటే మీరు ఇండివిజువల్ పార్టీ పాలిటిక్స్, మీరు కలెక్టివ్గా స్టీల్ ప్లాంట్ మాది అనుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ వర్టికల్స్ ఆర్ వింగ్ వర్టికల్స్ పక్కన పెడితే, మీరు స్టీల్ ప్లాంట్ కార్మికులు బాగు కోరుకోవాలి, ఇది బాగుండాలి, ఇది విశాఖ ఉక్కు, ఇది ఆంధ్రుల హక్కు అనే మీరు పదాన్ని నిజంగా మీరు ముందుకు తీసుకెళ్లాలి స్ఫూర్తినంటే, నేను ఆ రోజున ఇదే దాంట్లో గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడాను.
అదే దాన్నే నివేదిక రూపంలో నేను మన హోంమంత్రి గారికి తెలియజేశాను. జగన్ హయాంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనలో హుటాహుటిన స్పందించి ₹1 పరిహారం ప్రకటిస్తే చంద్రబాబు స్పందనేంటో తెలుసా? ₹1 ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా అని అన్నారు. మరిప్పుడు అదే ₹1 పరిహారం కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తే ఈ ప్రభుత్వానికి అంత ఉలికెందుకు? మృతుల కుటుంబాలకు 25 లక్షలు, గాయపడిన వారికి 10 లక్షలు పడేసి చేతులు దులిపేసుకుంటామంటే సరిపోతుందా? మరోపక్క ₹1 పరిహారం కాదు, మృతుల కుటుంబాలకు ₹1,72,00,000 పరిహారం అందజేస్తున్నామని ప్రచారాలు ఒకటి. నిజానికి ఈ ప్రభుత్వం నుంచి వచ్చేది కేవలం 25 లక్షలు మాత్రమే. మిగతాదంతా గ్రూప్ ఇన్సూరెన్స్, కార్మికులకు రావాల్సిన ఇతర బకాయిలు కలిపి ₹1.5 పైన ఉంటుంది. అంటే వారి కష్టార్జితాన్ని కూడా తమ ఖాతాలో వేసుకున్నారన్నమాట. అటు కార్మిక సంఘాలైనా, ఇటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా డిమాండ్ చేస్తున్నది ఒక్కటే, ప్రభుత్వమే ₹1 పరిహారం ఇవ్వాలని. ఆ డిమాండ్ తెస్తేనే మన లోకేష్ గారు వాళ్ళు అడుగుతారు, వాళ్ళదేం పోయిందని అహంకారం ప్రదర్శించారు. అయ్యా లోకేష్ గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చేతులు జోడించి ఓట్లు అడిగిన రోజుల్ని మరిచిపోయారా? ఇప్పుడు చేతులు దులుపుకుని వెళ్ళిపోతున్నారే. మరిచిపోకండి సార్. ఏ అహంకారం ప్రదర్శించామో, ఏ అసహనం చూపించామో, ఏ చులకన భావంతో ప్రజల మనసుల్ని గాయపరిచామో అవే ఒకరోజు మీ రాజకీయ జీవితానికి శాసనాలై నిలుస్తాయి, తీర్పులుగా తిరిగొస్తాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అహంకారం అధికారానికి ఆభరణం కాదు, అసహనం నాయకత్వానికి అర్హత కాదు, చులకన భావం పదవికి ప్రమోషన్ కాదు.